ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర సభ జరగనుంది. సర్వం సిద్ధం పేరుతోటి సభ ఏర్పాటు జరిగింది. యూనివర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే 1000 కోట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతోటి యూనివర్సిటీ డీపీఆర్ రెడీ అయింది. యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళికను విడుదల చేయనున్నారు. ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయనున్నారు సీఎం రేవంత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర సభ జరగనుంది. సర్వం సిద్ధం పేరుతోటి సభ ఏర్పాటు జరిగింది. యూనివర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే 1000 కోట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతోటి యూనివర్సిటీ డీపీఆర్ రెడీ అయింది. యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళికను విడుదల చేయనున్నారు. ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయనున్నారు సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 ద్వారా తన విజన్ను ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో ముందుకెళ్లింది రేవంత్ సర్కార్. 2047 నాటికి ఆర్థిక లక్ష్యాలను ఎలా చేరుకోనుందో రోడ్ మ్యాప్ ద్వారా ప్రకటించింది. ఆర్థిక పర్యావరణ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా నిలబెట్టడమే టీ సర్కార్ విజన్. 2047 నాటికి జేఎస్సీడీపీ విలువను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. అలాగే నిగ్రస్తున్న ఉద్గారాల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పారిశ్రామిక అభివృద్ధితో పాటుగా నెట్ జీరో ఎమిషన్స్ కలిగిన రాష్ట్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యం. ఇక 1 కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. Telangana Rising 2047. ఇది ఉత్తేజంతో, సమాజం పట్ల ప్రేమతో, భవిష్యత్తు పట్ల విశ్వాసంతో చేస్తున్న ప్రకటన మాత్రమే కాదు, నా తెలంగాణను నాటి కవి చెప్పిన కోటి రతనాల వీణగా ప్రపంచంలోనే ముందుంచేందుకు చేస్తున్న ప్రతిజ్ఞ అన్నారు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు అనేక వేదికలపై. మరి మీ అందరి ఆశీస్సులు కరతాళ ధ్వనుల రూపంలో తెలంగాణకు అందించాలని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు వెలువెత్తే 5,75,000 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2047 విజన్ కోసం సాంకేతికత, సుస్థిరతపైన వ్యూహాత్మకంగా దృష్టి పెట్టే గ్లోబల్ కంపెనీలు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 2 ప్రధాన అంశాలు, 3 రీజన్లు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు. 2047 నాటికి ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ ఏరియాలో ఏమేమి పరిశ్రమలను ప్రోత్సహించాలి, ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలను రాష్ట్రానికి ఎలా ఆకర్షించాలనే దానిపైన రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. గత అనుభవాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేశారు. ఇది ఉత్తేజంతో, సమాజం పట్ల తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అని రైజింగ్ 2047 లక్ష్యాలు సాధించేందుకు గ్లోబల్ సమ్మిట్లో అడుగులు పడ్డాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో వ్యాపార, వాణిజ్యవేత్తలు, కార్పొరేటర్లు, విధానకర్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వం, నిపుణులు భాగస్వాములుగా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది. ఆ చైతన్యము ఒకనాడు జల్ జమీన్
జంగల్ కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రజల కోసం, పేదరిక నిర్మూలన కోసం, ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకున్నా ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది. అందుకే ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని ఉద్యోగ కల్పనకు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఉపయోగపడుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం గౌడ్ అన్నారు. సమ్మిట్తో పెట్టుబడులే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ సమ్మిట్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్న బుర్ర వెంకటేశం గౌడ్ తోటి మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఇప్పటికే చాలామంది పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీంతోపాటు ఎక్స్పో ఏదైతే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారో ఆ ఎగ్జిబిషన్లో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయాలు కావచ్చు, చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన ఫ్యూచర్ సిటీలో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించిన దాని విషయంపై ఇప్పటికే ఒక స్టాల్స్ ఏర్పడిస్తే ఆ స్టాల్స్ చూడడానికి పెద్ద ఎత్తున చాలామంది వస్తున్నారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్ బూరా వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది గ్లోబల్ సిటీ ఈ ప్రాంగణం చూస్తుంటే ఫ్యూచర్ సిటీ ఈ రోల్ మోడల్ ఎలా అనిపిస్తుంది? మన కొత్త రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ అనేది, ఇది చాలా పొటెన్షియల్తో కూడుకున్న ప్రాంతం. సో దీన్ని ఇండియాకే గుండెకాయ లాంటి ప్రాంతంలో ఉంది. సో ఈస్ట్ మీట్స్ వెస్ట్, నార్త్ మీట్స్ సౌత్ ఏదైతే ఒక ప్రాంతం ఉందో అది తెలంగాణగా మారుతుంది. సో ఇలాంటి ప్రాంతాన్ని ఎంత డెవలప్ చేయాలన్నా కూడా చేసే అవకాశం ఉంటుంది. సో దాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక షోకేసింగ్ మోడల్ లాగా ఏం సాధ్యమవుతుంది, ఇక్కడ ఏమేమి చేయొచ్చు, ఇటు స్పోర్ట్స్ విషయంలో కానీ, టూరిజం విషయంలో కానీ, వెల్ఫేర్లో కానీ, రక్షణ రంగంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, లేక మిగతా ఏ రంగంలో చూసినా కూడా ఏ అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి అని చెప్పడానికి ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందరం కలిసి ఒక నిబద్ధతతో, డిసిప్లిన్డ్గా, మరి అట్లాగే ఈ విజన్కి అనుగుణంగా పనిచేసినట్లయితే తప్పనిసరిగా కొత్త రాష్ట్రం ఏదైతే 10 సంవత్సరాల వయసులో ఉన్న ఈ రాష్ట్రమే 100 ఏళ్ళ ముందు ఉండే రాష్ట్రాలకు పోటీతో ముందుకెళ్ళగలిగే కెపాసిటీ ఉంది. సో లెట్స్ ఆల్ సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్స్. విజన్ 2047 ఇప్పటికే ముఖ్యమంత్రి అనేక సార్లు చెప్తున్నారు. ఆ విజన్ మనం చూసినట్టు ఈ స్టాల్స్ని చూసినట్లయితే స్పష్టంగా రీచ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏ విజన్ అయినా కూడా మన ప్రయత్నాన్ని బట్టి, మన యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది. సో మనకుండే పాపులేషన్ కావచ్చు, రిసోర్సెస్ కానీ, మనకుండే కేపబిలిటీస్ కానీ చూస్తే 2047కి 3 ట్రిలియన్ ఎకానమీ ఈజ్ నాట్ ఏ వెరీ బిగ్ ఇంపాసిబుల్ టాస్క్ అయితే కాదు. ఎందుకంటే మనకుండే కేపబిలిటీస్కి, మనకుండే ఆపర్చునిటీస్కి డెఫినెట్గా అయితే అందరం ఒకే పద్ధతిలో ఒక డిసిప్లిన్గా పనిచేస్తే అయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ అచీవబుల్. ఇప్పటికే 5 లక్షల కోట్ల పైగా పెట్టుబడులకి ఎంఓయూలు అయిపోతున్నాయి. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయంటారా దీని ద్వారా? తప్పనిసరిగా. ఇప్పుడు ఎందుకంటే మనం ఇంకా డెవలప్లో చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాంటి టైంలో మనకుండే ఫెసిలిటీస్, మనకు రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని లక్షలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఖాళీగా కూర్చున్నప్పుడు ఎవరికి పని ఉండదు. కానీ ఒక రోడ్ వేస్తున్నాం అనుకోండి, ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, లేదా ఒక ఇండస్ట్రీ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా అదే ప్రాంతంలో వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది స్టేట్ వైడ్ ఒక విజన్తో ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా చాలా అవకాశాలు వస్తాయి. దేర్ ఇస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఫర్ ఎంప్లాయ్మెంట్. పెద్ద గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. ఎట్లా ఉన్నారు సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎట్లా చూస్తారు? ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇది వీ ఫీల్ ప్రౌడ్ దట్ మన రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏదైతే ఉందో దీనికి పూర్తి స్థాయిలో దాని పొటెన్షియల్కి తగ్గట్టుగా తాను ముందుకెళ్ళాలంటే తప్పనిసరిగా ఇలాంటి ఆపర్చునిటీస్ అవసరం, ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ అవసరం.
అందరం కూడా దీనికి మనం కనుక పూర్తి స్థాయిలో కృషి చేస్తే మంచి ఫ్యూచర్ మన రాష్ట్రానికి తప్పనిసరిగా ఉంది. ఇదే చూసిన మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు, పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఇది ఒక మంచి అవకాశం నిరుద్యోగ యువతకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కూడా ఒక సువర్ణ అవకాశం. దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం 2047 నాటికి అతిపెద్ద బిగ్ ఎకానమీ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందంటూ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి బూర వెంకటేష్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో భరత్తో సునీల్, రాజ్ న్యూస్, గ్లోబల్ సిటీ నుంచి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిందని అన్నారు నగర డిప్యూటీ మేయర్ లతా శోభన్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో సమ్మిట్ జరపలేదని 2 రోజుల్లో 5 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అంటున్న లతా శోభన్ రెడ్డితోటి మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో ఇప్పటికే దాదాపు 5 లక్షల కోట్ల పైగా విదేశీ పెట్టుబడులు రావడం జరిగింది. ఇప్పటికే ఎంఓలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ లతా శోభన్ రెడ్డి గారు ఉన్నారు. మేడం, చూస్తున్నాం దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గ్లోబల్ సమ్మిట్ ఏ ప్రభుత్వం చేయలేనటువంటి సాహసం మీ ప్రభుత్వం చేస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మన భారతదేశంలోనే అతిపెద్ద సమ్మిట్ ఇది. ఈ సమ్మిట్కి మొత్తం ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి అందరూ డెలిగేట్స్ రావడం జరిగింది. నిన్న మార్నింగ్ 1 o'clock మీటింగ్ జరగడం అయింది. మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి, వచ్చిన డెలిగేట్స్ అందరూ కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పెట్టుబడులు కూడా 5 లక్షల కోట్లు చేయడం అనేది చాలా 5 లక్షల కోట్లు చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఆ విషయమై చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అసలు మన హైదరాబాద్లో ఇంత పెద్ద గ్లోబల్ సిటీ ఏర్పాటు చేయడం, 4th సిటీ ఏర్పాటు చేయడం, గ్లోబల్ మీటింగ్ పెట్టడం అనేది కూడా ఇది ఫస్ట్ టైము. మా ప్రభుత్వంలో ముఖ్యంగా మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చక్కగా ఆలోచిస్తున్నారు. ఈరోజు మనం చూస్తే మన పిల్లలు ఎక్కడో అమెరికా పంపించి చదివిపోవడం జరుగుతుంది. అలాంటి ఐటీ కంపెనీలు కానివ్వండి, కాలేజీలు, ఫార్మసీ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి రేపు ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్లో ఉండే పిల్లలకి ఉపయోగపడే విధంగా, పిల్లలందరూ ఇక్కడే ఉండే విధంగా, ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడికి 2 రోజుల నుంచి చూస్తే ఈరోజు సాయంత్రం 6:30కి మన డాక్యుమెంటరీ కూడా ఉంది. 30-34లో ఏ విధంగా అయితే ఉండాలనే డాక్యుమెంటరీ షో కూడా ఉంది. విజన్ డాక్యుమెంట్స్ ఎలాంటి అంశాలు ఉన్నాయి మేడం? విజన్ డాక్యుమెంట్స్లో అన్నీ ఐటీ కంపెనీలు కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, మన సిటీ మీరు చూస్తారు బయట సిటీ మొత్తం ఎట్లా డిజైన్ చేయాలనేది సిటీ మొత్తం డిజైన్ చేసి కూడా ఉంది. అదే డిజైన్లో ఉండడానికి ప్లాన్ చేస్తున్నాం. అట్లానే ఉండాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన డెలిగేట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించి, మంచి ఎక్కడ చూసినా మంచిగా హాల్స్ అన్నీ, విఐపి లాంజ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా పెట్టడం. 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. యువతకు ముఖ్యంగా ఉపాధి కలిగించే అవకాశాలు ఉంటాయి పెద్ద ఎత్తున. ఇది చేసేదే యువత కోసం. ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్ యువత బాగుపడాలనే ఒక ఉద్దేశంతోనే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికాలో ఉన్న పిల్లలు పేరెంట్స్కి దూరంగా ఉండి వాళ్ళు ఎంతో పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా మనం సీఎం గారు కానీ, మంత్రివర్యులు కానీ అందరి ఆలోచనతో ప్రకారం ఇక్కడ ఇన్ని కోట్ల పెట్టుబడి వస్తుంది. ఇంకా కూడా పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. ఇది గ్లోబల్ సిటీ కాదు, గ్లోబల్ సిటీ అనేట్టు బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు విమర్శలకు? ఏదైనా పార్టీ అప్పుడు వాళ్ళు ఫార్మాసిటీ అని ఇక్కడ పెట్టడం జరిగింది. అదేం సక్సెస్ కాలేదు కదా, అది రాలేదు కూడా. వాళ్ళు చేసిండ్రా అప్పుడు అంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ అన్నీ చేసుకున్నాం మనం. కానీ ఇప్పుడు దాన్నే మనం గ్లోబల్ సిటీగా పెట్టడం, 4th సిటీగా పెట్టడం అనేది నిజంగా మన తెలంగాణలో ఒక గొప్ప పెద్ద విషయం. తెలంగాణలో ఉన్న యూత్కి, యువతకి, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశాలు దొరుకుతాయని నేను కోరుకుంటున్నాను. కరప్షన్కి తెరదీసింది కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఎక్కడ కనిపించిందండి కరప్షన్ ఎక్కడా లేదు. అప్పుడు ఇది మీరే ఫార్మాసిటీకి అని చెప్పి అప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది. మేము దీన్ని గ్లోబల్ సిటీగా పెట్టుకుంటున్నాం, 4th సిటీగా పెట్టుకుంటున్నాం. గ్లోబల్ అంతా మనం ఒక్కొక్క డెలికేట్ అందరినీ పిలవడం కూడా మనకి ఎంతో బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఐటీ కంపెనీలు, హాస్పిటల్స్, నిన్న చూస్తే అపోలో చైర్మన్ గారు, అపోలో వాళ్ళు, ఇంకా మన కర్ణాటక డిప్యూటీ సీఎం గారు, ఇంకా చాలామంది కూడా ఎన్నెన్నో కోట్లు ఇమ్మీడియట్గా స్టేజ్ మీద కూడా డిక్లేర్ చేసిన విధంగా చేయడం జరిగింది. కామన్ పబ్లిక్ రేపటి నుంచి అలో చేస్తున్నారు 3 రోజుల పాటు. ఎట్లా ఉండబోతుంది?
కామన్ పబ్లిక్ కంపల్సరీ రేపటి నుంచి ఫుల్ రష్ ఉంటుంది. అందరు వచ్చి చూడాల్సిన ఒక మంచి వాతావరణం, ఒక మంచి ఏరియా, మంచి ఇంత అరేంజ్మెంట్స్ ఇంత చేశారు అంటే నిజంగా తెలంగాణ ప్రభుత్వంలో ఇంత మంచి సమ్మిట్ అనేది, గ్లోబల్ సమ్మిట్ అనేది ఇప్పటివరకు జరగలేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ 3 days సందర్శించాలని నేను కోరుకుంటున్నాను. ఇది చూస్తున్న మొత్తం మీద ఏ రాష్ట్ర ప్రభుత్వము తలపెట్టలేనటువంటి సాహసం తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్వెస్ట్మెంట్లో వచ్చి తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంఓఏలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. యువతకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపటి నుంచి కామన్ పబ్లిక్ కూడా గ్లోబల్ సమ్మిట్ విజిట్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కూడా డిప్యూటీ మేయర్ లతా శోభన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వెడించి భరత్తో సునీల్, రాజ్ న్యూస్, హైదరాబాద్. స్క్రబ్ టైఫస్పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతోటి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపైన సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, దాని బారిన పడిన వారికి అందుతున్న వైద్య సాయంపైన సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని సీఎంకు అధికారులు వివరించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యాధి కారణంగానే ప్రాణాలు పోతున్నట్లుగా ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని చెప్పారు. చనిపోయిన 9 కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్పై పరిశీలన జరిపామని, స్క్రబ్ టైఫస్ వల్లనే చనిపోయారని ఎక్కడ నిర్ధారణ కాలేదని అధికారులు వివరించారు. ఇక ప్రజలు స్క్రబ్ టైఫస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని, వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతోటి పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఉందని, ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. స్క్రబ్ టైఫస్ను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఇదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతోటి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ టాస్క్ ఫోర్సు క్షేత్రస్థాయిలో పర్యటన ద్వారా ఇచ్చే నివేదికను అమలు చేయడంతో వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతోటి సీజనల్ వ్యాధులు 48% మేర తగ్గినట్లుగా తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను 0 స్థాయికి తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు. అంతా కలిసి పనిచేస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని సీఎం తెలిపారు. సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అని, దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధులను దూరం చేయవచ్చని సీఎం అన్నారు. అనేక వ్యాధులకు కారణమైన అపరిశుభ్రతను దూరం చేయాలని, ప్రజల్లో నిరంతరం చైతన్యం నింపాలన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతోటి 3 ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నిధులు సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. సచివాలయంలో పూర్వోదయ సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతోటి సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రకాశం సహా రాయలసీమలోని 82 క్లస్టర్లలో ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి, 20 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను విస్తరించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పూర్వోదయ స్కీమ్లో భాగంగా 40,000 కోట్లు వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో 20,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు, మిగిలిన 20,000 కోట్లతోటి మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలన్నారు. ఇందులో 5,000 కోట్లతో ప్రత్యేకంగా గ్రామీణ రహదారులు నిర్మించి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోటి అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. అలాగే ప్రకాశం, రాయలసీమ పరిధిలో మొత్తం 23 మేజర్, మీడియం సాగునీటి ప్రాజెక్టులు, 1,021 చెరువులను పూర్తి చేయడం ద్వారా ఉద్యాన పంటలకు నీరు అందించేలా కార్యాచరణ చేపట్టాలి అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తుంది. సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసులు చలి తీవ్రతకు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరిగి కూడా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏజెన్సీ గ్రామాలను కూడా చలి తీవ్రత వేధిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలోని రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదునవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్లో కూడా 9.2గా గాను, అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాలోని 8.7 గాను, ఆసిఫాబాద్ జిల్లాలోని 7.7 గాను, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాలోని 8.2 గాను కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈ ఆదిలాబాద్లోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అర్లీలో కూడా ఏదైతే అతి స్వల్ప ఉష్ణోగ్రతలు ఏదైతే 6.7గా కూడా, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గిన్నెదారిలో కూడా 7.1 గాను అతి స్వల్ప ఉష్ణోగ్రత రాష్ట్రంలోనే అతి స్వల్ప ఉష్ణోగ్రతలు అయితే అతి స్వల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా సిర్పూర్ యూకి సంబంధించి కూడా 7.9 గాను, అదేవిధంగా కూడా ఏదైతే సిర్పూర్ టీకి సంబంధించి కూడా 7.8 గాను, అదేవిధంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా కూడా ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే గజగజ వణుకుతూ ఉన్నారు. ఇళ్ల నుంచి కూడా 8-9 గంటలు దాటిన తర్వాత కూడా ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా ఉదయం పూట ఏదైతే గ్రామాల్లో కూడా ఏదైతే వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి వ్యవసాయ కూలీలు కూడా ఏదైతే ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వ్యవసాయ కూలీలు కూడా చలికి భయపడి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. లేటుగా కూడా ఏదైతే 10 తర్వాత కూడా వ్యవసాయ కూలీ పనులకు వెళుతున్నామంటూ కూడా ఏదైతే వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, కూలీలు అయితే తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి కూడా ఏజెన్సీ గ్రామాలలో ఈ తీవ్రత అధికంగా ఉన్న ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ఊట్నూరు ఏజెన్సీ కావచ్చు, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు కెరమేరి కావచ్చు, అదేవిధంగా కూడా ఏదైతే సిర్పూర్ టీ, సిర్పూర్ యూ, అదేవిధంగా కూడా చింతలమానపల్లి ప్రాంతాలలో కూడా ఏదైతే ఈ ఏజెన్సీ గ్రామాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉన్నది. ఏదైతే చలిమంటలను కాచుకొని ఏదైతే ఉపశమనం పొందేటువంటి ప్రయత్నంలో కూడా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలోని ప్రజలైతే ఉన్నారు. పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏంది చలి తీవ్రత గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా బాగా చలి పెడుతుంది. మార్నింగ్ నుండి కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాం అంతే. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు, ఏంది అసలు చలి తీవ్రత ఎట్లా ఉంది? గత 3 రోజుల నుంచి చలి బాగా పెరిగింది. సాయంత్రం కాగానే బాగా చలి పెడుతున్నది, పొద్దున కూడా బాగా పెడుతుంది. సో ఈ నా తెలిసి ప్రకృతి కొంచెం ప్రాబ్లం ఉంది కావచ్చు. సో పెద్దలు పిల్లలు ఈ చలికి తక్కువైనట్టు స్వెటర్స్ అన్నీ వేసుకోవాలి. మరి ఎవరు డ్యూటీ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా అందరి బయట, వాళ్ళు కంపల్సరీ స్వెటర్స్ మొత్తం మాస్కులు ధరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకున్నాను. అంటే గతంలో ఎట్లా ఉండే, అంటే గత వారం రోజుల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి ఎట్లా ఉంది? గత వారం తక్కువనే ఉండే సార్, నార్మల్గా ఉండే. కానీ నాకు తెలిసి మొన్న ఆంధ్రాలో వర్షాలు పడుతున్నాయటగా, ఆ ఎఫెక్ట్ వల్ల మనకు ఇటు చలి పెరిగింది అని చెప్తున్నారు. సో నేను చెప్పేది ఒకటే, అందరికీ మనం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చలికి జాగ్రత్తగా ఉండండి. బయట డ్యూటీ వచ్చేటోళ్ళకి మాత్రం కంపల్సరీ స్వెటర్స్, జాకెట్స్ ఇవన్నీ ధరించి మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి సార్. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు, ఏంది అసలు ఎట్లా ఉంది చలి? మేము హైవే పెట్రోలింగ్ వాళ్ళం. పొద్దున పూట వచ్చడానికి బాగా ఇబ్బంది అవుతుంది, బాగా చలిగా ఉంది. అయినా తప్పుతలేదు, మా డ్యూటీ కనుక స్వెటర్లు వేసుకొని వస్తున్నాం మేము కూడా. బాగా చలి అంటే బాగా చలి ఎక్కువ ఉంది ఈ 3 రోజుల పొంటి. చలి చాలా తీవ్రంగా ఉంది. అసలు చేతులు అయితే ఘోరంగా -°C పోయినట్టు అనిపిస్తుంది. అసలు బండి నడపలేకపోతున్న. మార్నింగ్ సెషన్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. చలి చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడైతే మన ఏరియాలో. ఇక్కడ చూసినట్టయితే నిన్న మొన్నటి నుండి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. చలి చాలా ఎక్కువ ఉంది. అంటే మీరు ఏం పని చేస్తారు? సింగరేణి ఎంప్లాయీ. ఎట్లా ఉంది సింగరేణిలో కూడా పరిస్థితి? సింగరేణిలో ఇంకా చాలా ఘోరంగా ఉంది, బాగా చలిగా ఉండేది. ఓపెన్ కాస్ట్లో అయితే ఇంకా దారుణంగా ఉంది. కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు చలికి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తారు? చలి చాలా తీవ్రతగా ఉందండి ప్రజెంట్, చాలా ఇంక్రెడిబుల్గా ఉంది. చలి బాగా ఎక్కువ ఉంది కాబట్టి ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 2-3 డేస్కి ఇంకా ఎక్కువ పెంచాలి.
ఇంకా ఫర్దర్ సోర్స్ ఆలోచిస్తే ఏం చేద్దామని చెప్పి, కానీ బాగా బీభత్సంగా ఉంచాలి ఇప్పుడు మాత్రం. చూడండి ఇంకా ఫర్దర్స్ ఎట్లా ఉండదు చూడాలి, ఇంకా ఎట్లా ఉంటుందని చెప్పి. ఏం చెప్పి తెలుసుకున్నారు ప్రజలకంటే చలి తీవ్రత ఉన్నది ఎట్లా? మా సార్ చెప్తారు చలి ప్రజలకు అంటే ఇక ఇంట్లో ఉంటే బెటర్ అండి. చాలా వరకు సన్లైట్ వచ్చే వరకు 7-8 వరకు బయటకు వెళ్తే బెటర్. ఈవినింగ్ 6 కల్లా ఇంట్లో ఉంటే బెటర్ అట్లా అని చెప్పి అవాయిడ్ చేస్తే బెటర్. బేసిక్గా అట్మాస్ఫియర్ చాలా డిఫరెన్స్ అవుతుంది కదా డే బై డేకి. చలి తీవ్రత పెరిగింది. ఏదైతే ముఖ్యంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లల విషయం జాగ్రత్త ఉండాలి. ఎవరైతే కూడా ఏదైతే వృద్ధులైతే ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలో, ఇంట్లో నుంచి బయటికి రావద్దని అయితే కొంత ప్రయాణికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరో 3 రోజుల పాటు కూడా చలి తీవ్రత ఉంది అని ఏదైతే రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అనేక మంది కూడా అదైతే జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇటు అధికారులు వైద్యులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా.